ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కుండే క్రేజే వేరు. వాళ్ళు కలవడం కాదు, కలుస్తారు, కలిసి సినిమా చేస్తారు అనే ఊహ వచ్చినప్పుడు అభిమానులు గాల్లో గంతులు వేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తాం, ఆ కాంబినేషన్స్ ఊరిస్తుంటాయి కానీ వర్కౌట్ అవ్వవు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిరంజీవి, త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. నిజానికి 5 ఏళ్ల కిందే తామిద్దరం సినిమా చేస్తున్నామని ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ తో తమ సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటికీ దీని గురించి ఊసే లేదు. అసలు సంబంధమే లేనట్లు ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయిపోయారు చిరు, త్రివిక్రమ్. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం నాగవంశి. ఖచ్చితంగా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేస్తాను అంటున్నాడు ఆయన. ప్రస్తుతం చిరంజీవి ఉన్న బిజీలో గురీజీతో ప్రాజెక్ట్ అంటే కాస్త కష్టమే కానీ అనుకుంటే మాత్రం అంత కష్టమేం కాకపోవచ్చు. పైగా ఈ మధ్య సరైన విజయం కోసం చూస్తున్నాడు మెగాస్టార్. బోలా శంకర్ ఫ్లాప్ తర్వాత ఆయనలో కూడా గట్టి మార్పులు వచ్చాయి. స్క్రిప్ట్ నచ్చక కూతురు సుష్మిత నిర్మాణంలో చేయాల్సిన కళ్యాణ్ కృష్ణ సినిమాను పక్కన పెట్టారు మెగాస్టార్. అలాగే నచ్చిన కథ తీసుకొచ్చిన బింబిసార దర్శకుడు వశిష్ఠ విశ్వంబర సినిమా ముందుకు తీసుకొస్తున్నాడు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తరహాలో ఇది పూర్తిగా సోషియో ఫ్యాంటసీ డ్రామా. చిరంజీవి ఇమేజ్ కు సరిపోయేలా కమర్షియల్ హంగులుండేలా ఈ కథ వస్తోంది. ముల్లోకాల చుట్టూ కథ తిరిగే ఈ కథలో చిరంజీవి ముల్లోక వీరుడుగా కనిపించనున్నాడు. వశిష్ఠ తర్వాత అనిల్ రావుపిడి, శ్రీకాంత్ ఓదెల సినిమాలకు కమిట్ అయ్యాడు మెగాస్టార్. వీటి తర్వాత త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు జై చిరంజీవకు చిరుతో పనిచేశాడు. ఆయన డైరెక్టర్ గా బిజీ అయ్యాక మెగాస్టార్ పాలిటిక్స్ దారి పట్టడంతో కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశమే రాలేదు. ఇన్నేళ్లకు ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. దీని తర్వాత చిరంజీవి సినిమా లైన్ లోకి వస్తుంది. వశిష్ఠ సినిమా అయిపోయింది కాబట్టి అనిల్, శ్రీకాంత్ సినిమాలు త్వరగా పూర్తి చేయాలనేది చిరు ప్లాన్. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అభిమానులకు అంతకంటే కావాల్సింది లేదు. ఎందుకంటే చిరు ఇమేజ్ కి త్రివిక్రమ్ రైటింగ్ పవర్ తోడైతే బాక్స్ ఆఫీసులకు చెమటలు పట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందో. ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కుండే క్రేజే వేరు. వాళ్ళు కలవడం కాదు, కలుస్తారు, కలిసి సినిమా చేస్తారు అనే ఊహ వచ్చినప్పుడు అభిమానులు గాల్లో గంతులు వేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తాం, ఆ కాంబినేషన్స్ ఊరిస్తుంటాయి కానీ వర్కౌట్ అవ్వవు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన చిరంజీవి, త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. నిజానికి 5 ఏళ్ల కిందే తామిద్దరం సినిమా చేస్తున్నామని ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి. అప్పట్లో వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ తో తమ సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పటికీ దీని గురించి ఊసే లేదు. అసలు సంబంధమే లేనట్లు ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయిపోయారు చిరు, త్రివిక్రమ్. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కాంబినేషన్ ట్రెండ్ అవుతోంది. దానికి కారణం నాగవంశి. ఖచ్చితంగా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా చేస్తాను అంటున్నాడు ఆయన. ప్రస్తుతం చిరంజీవి ఉన్న బిజీలో గురీజీతో ప్రాజెక్ట్ అంటే కాస్త కష్టమే కానీ అనుకుంటే మాత్రం అంత కష్టమేం కాకపోవచ్చు. పైగా ఈ మధ్య సరైన విజయం కోసం చూస్తున్నాడు మెగాస్టార్. బోలా శంకర్ ఫ్లాప్ తర్వాత ఆయనలో కూడా గట్టి మార్పులు వచ్చాయి. స్క్రిప్ట్ నచ్చక కూతురు సుష్మిత నిర్మాణంలో చేయాల్సిన కళ్యాణ్ కృష్ణ సినిమాను పక్కన పెట్టారు మెగాస్టార్. అలాగే నచ్చిన కథ తీసుకొచ్చిన బింబిసార దర్శకుడు వశిష్ఠ విశ్వంబర సినిమా ముందుకు తీసుకొస్తున్నాడు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తరహాలో ఇది పూర్తిగా సోషియో ఫ్యాంటసీ డ్రామా. చిరంజీవి ఇమేజ్ కు సరిపోయేలా కమర్షియల్ హంగులుండేలా ఈ కథ వస్తోంది. ముల్లోకాల చుట్టూ కథ తిరిగే ఈ కథలో చిరంజీవి ముల్లోక వీరుడుగా కనిపించనున్నాడు. వశిష్ఠ తర్వాత అనిల్ రావుపిడి, శ్రీకాంత్ ఓదెల సినిమాలకు కమిట్ అయ్యాడు మెగాస్టార్. వీటి తర్వాత త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ సెట్ అయిందని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు జై చిరంజీవకు చిరుతో పనిచేశాడు. ఆయన డైరెక్టర్ గా బిజీ అయ్యాక మెగాస్టార్ పాలిటిక్స్ దారి పట్టడంతో కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశమే రాలేదు. ఇన్నేళ్లకు ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ లో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. దీని తర్వాత చిరంజీవి సినిమా లైన్ లోకి వస్తుంది. వశిష్ఠ సినిమా అయిపోయింది కాబట్టి అనిల్, శ్రీకాంత్ సినిమాలు త్వరగా పూర్తి చేయాలనేది చిరు ప్లాన్. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అభిమానులకు అంతకంటే కావాల్సింది లేదు. ఎందుకంటే చిరు ఇమేజ్ కి
త్రివిక్రమ్ రైటింగ్ పవర్ తోడైతే బాక్స్ ఆఫీసులకు చెమటలు పట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందో.